మనతో ఉన్నారు డాక్టర్ గార్గే తెలకపల్లి, గ్లోబల్ పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ప్రపంచ ప్రజారోగ్య సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి. అలాగే వివిధ ఆరోగ్య సంబంధమైన చర్చల్లో అంతర్జాతీయంగా కూడా పాల్గొంటూ ఇటీవల కాలంలో విస్తరిస్తున్న COVID-19 వైరస్ మీద కూడా అధ్యయనం చేస్తున్న యువ వైద్యుడు, ప్రజారోగ్యంలో ప్రత్యేక నిపుణుడు. ఆయన అడిగి ఇప్పుడున్న పరిస్థితులు, లాక్డౌన్ ఎత్తివేస్తే ఏమైంది, కేసులు పెరుగుతూ ఉన్నాయి, ప్రపంచం ఏంటి, ఇలాంటి చాలా సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం మనం. గర్గయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు ఇండియాలో, పూర్తిగా ఎత్తేసారో లేదా అన్న దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులు పెరుగుతూ ఉంటే మరణాలు ఏం తగ్గడం లేదు కదా, ఇంకా పెరుగుతున్నాయి కదా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. మీ అభిప్రాయం ఏంటి? సో ఒకటేంటి అంటే లాక్డౌన్ తర్వాత కూడా కేసెస్ పెరుగుతాయంటే అంటే లాక్డౌన్ చేయకూడదా, చేయాల్సింది కాదా అని ఇమీడియట్లీ అడుగుతారు. సో అలా చూస్తే లాక్డౌన్ వాజ్ నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్ అని అందరూ చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఒకటేంటి అంటే కేసెస్ తర్వాత రైజ్ అవుతాయి అని మైగ్రెంట్ పాపులేషన్ కొంచెం మూవ్ అయినాకనే ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ కేసెస్ రైజ్ అవ్వడం ఈజ్ ఏ మిర్రర్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ డీలింగ్ విత్ ఇట్స్ ఇన్ ద రెస్పాన్స్ టు COVID-19. సో మనకు ఇప్పుడు కేసెస్ రైజ్ అవ్వడం మన ఇన్ఎఫిషియన్సీకి పట్టం పెట్టినట్లు అవుతుంది. అంటే ఇది కేవలం భారతదేశానికే పరిమితం అని చెప్పగలం మనం, ప్రపంచంలో ఇతర దేశాలు అంటే వేరే దేశాలు లాక్డౌన్ చేసిన 3 వారాలు 4 వారాల తర్వాత వాళ్ళ కేసెస్ అనేవి తగ్గినాయి. ఓకే, ఈ డైలీ న్యూ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గినాయి. మన దగ్గర అది 3-4 వారాల తర్వాత తగ్గలేదు. స్టార్టింగ్లో నీతి ఆయోగ్ చాలా ఇట్లాంటి గ్రాఫ్లు చూపించి తర్వాత వాళ్ళు ఇప్పుడు చూపించడం మానేశారు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గుచేటుగా ఉంది కనుక. సో మనము 4 వారాలు 5 వారాలు 6 వారాలు ఇప్పుడు ఆల్మోస్ట్ 8 వారాల తర్వాత కూడా మనం దెర్ ఇస్ నో డిక్రీజ్ ఇన్ ద న్యూ కేసెస్. అంటే 60 రోజులు, దాదాపు 2 నెలలు మనం పూర్తిగా ఉన్నాం. అందులో ఇంత పెద్ద దేశం, అవును, చిన్న చిన్న దేశాలు కాదు. ఈ విషయంలో మన అనుభవం ఏమీ ప్రోత్సాహకరంగా లేదని చెప్పొచ్చా? రెండోది, ఏదేమైనా లాక్డౌన్ అయితే అనివార్యం అనే ఒక భావం కూడా ఉంది. అవును, మీరు ఒక్కటేంటి అంటే ఇక్కడ మనం యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇప్పుడు బ్రెజిల్ చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్. మనలాంటి ఎకానమీ, వాళ్ళు కూడా కొంచెం మిడిల్ ఇన్కమ్లో LMIC కంట్రీ, బ్రిక్స్లో ఉన్నాం కదా, బ్రిక్స్లో ఉన్నాం మనమందరం. అయితే అక్కడ ప్రోగ్రెసివ్ సర్కిల్స్ అందరి డిమాండ్ ఏంటి, బోల్సనారో లాక్డౌన్ పెట్టట్లేదు అని. ఓకే, సో లాక్డౌన్ అనేది ఏంటంటే లాక్డౌన్ పెడితే సరే, కానీ దాని తర్వాత ఇవ్వాల్సిన వెల్ఫేర్ మెజర్స్ని ఫాలో అవ్వాలి అని. సో లాక్డౌన్ అన్సైంటిఫిక్ అనడానికి అయితే లేదు. ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ లాక్డౌన్ హ్యాస్ బీన్ యూస్ఫుల్, బట్ లాక్డౌన్ అలోన్ హ్యాస్ నాట్ బీన్ యూస్ఫుల్ అని. అయితే ఏంటి అంటే మనకు హెల్త్ సిస్టమ్ అంటూ లేదు కనుక అసలుకి ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రజారోగ్య వ్యవస్థ అనేది మనకు లేదు. 2.5% స్పెండ్ చేస్తాము అన్నది జీడిపిలో. ఇప్పుడు ఇంకా మనం 1.5, 1.6, 1.9 ఇట్లా వీటి మధ్యలోనే ఉన్నాం. సో ఇవన్నీ ఇష్యూస్కి ఇదొక మిర్రర్గా ఉంది. కాకపోతే ఒక్కటేంటి అంటే పీపుల్ థాట్ దట్ ఈవెన్ స్మాల్ మేనేజరియల్గా కూడా ఈ గవర్నమెంట్ ఇంత హోప్లెస్గా పర్ఫామ్ చేస్తుంది అని అనుకోలేదు. 3 వారాల్లో చేయాల్సిన పని 6 వారాల్లో చేస్తారనుకున్నారు, కానీ 2 నెలల తర్వాత కూడా వీళ్ళు ఇంత కంట్రోల్ చేయలేరు అని ఎవరు అనుకోలేదు. నేను అనుకోవడం ఏంటంటే మోడీ గారు అందుకనే ఈ మధ్య పెద్దగా అసలుకి ప్రెస్ కాన్ఫరెన్స్ డిక్లరేషన్స్ కానీ దేనికి రావట్లేదు. సో ఇట్స్ అంటే ఇందులో కూడా చాలా తమాషా. మొదట అయితే కనుక సాయంత్రం వరకు మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పిన రోజైతే అదేదో 11 గంటల్లో ఇది అయిపోతుంది అన్నారు. ఆ తర్వాత 18 రోజుల్లో అయిపోతుంది అన్నారు. ఇలాంటివి కొన్ని మిస్నమర్స్ అనండి, కొన్ని నిరాధారమైన అభిప్రాయాలు వ్యాపించాయి కదా. ఇప్పుడు అలాంటివన్నీ అయిపోయినట్టు చెప్పొచ్చు. ఒకటి ఏంటి అంటే ఈ లాక్డౌన్ స్ట్రాటజీస్ అనేవి ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో మన కంట్రీలో, దీస్ ఆర్ వెరీ వెస్టర్న్ స్ట్రాటజీస్. ఓకే, సో దీన్ని ఎవరు కొన్ని వారాల కిందట బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గురించి వార్తలు వచ్చినాయి. అసలుకి స్టార్టింగ్లో
ఐ మీన్ ఇనీషియల్ స్టార్టింగ్లోనే కేసీఆర్ అసలుకి బీసీజీ అనే కంపెనీ June 3 వరకు ఉండాలి అంటుంది అన్నారు. దాంతో సో మన ప్లానింగ్ ఇదంతా ఈ కన్సల్టెన్సీ ఫర్మ్స్ కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేసారనమాట. ఒక విధంగా మన సొంత ఐసీఎంఆర్ మన సైంటిస్టులు వీళ్ళని అందరిని వదిలేసి ఒక యూరోపియన్ స్టాండర్డ్ని లేకపోతే అమెరికన్ స్టాండర్డ్ని మన దగ్గర ఇంప్లిమెంట్ చేశారు. అది అలా జరగలేదు. సో ఓకే, బై మీ పీపుల్ సైన్స్ మూవ్మెంట్ అంతర్జాతీయంగా కానీ దేశంలో మీ జనస్వాస్థ్య అభియాన్ ఇలాంటి వాటితో ఎప్పుడైనా ప్రభుత్వం అధికారికంగా సంప్రదించడం, మీ సూచనలు తీసుకోవడం జరిగిందా? లేదు. నీతి ఆయోగ్ మధ్యలో ఒకసారి ఏదో మీటింగ్ పెట్టింది, చాలా వేగ్గా మీరు అందరు రిలీఫ్ వర్క్ చేయండి అని తప్ప అసలు లెటర్లు పంపిస్తే ప్రభుత్వానికి కూడా రెస్పాన్స్ ఉండట్లేదు అసలుకి. ఆఖరి ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రేడ్ యూనియన్ కానివ్వండి, నర్సెస్ యూనియన్స్, డాక్టర్స్ అసోసియేషన్స్ చాలామంది పంపిస్తున్నారు వాళ్ళ సజెషన్స్. అసలుకి ఏది తీసుకున్నది లేదు. సో ప్రతిదీ అయ్యేదంతా పిఎంఓ నుంచే అవుతుంది. దాని తర్వాత లేకపోతే దే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కార్పొరేట్ ఇండియా ఆర్ నాట్ ఈవెన్ కార్పొరేట్ ఇండియా, గ్లోబల్ కార్పొరేట్ అని ఒక విధంగా క్లియర్ అవుతుంది. బై ఇతర విషయాలకు వెళ్ళే ముందు ఇక్కడ ఒక అంశం, మనం అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ సంస్పియర్ అని చాలా చిన్నది, 6 ఉద్యోగులు మాత్రమే ఉండి ఎలాంటిది లేని ఒక సంస్థ. వాళ్ళేదో మేము 1000 ఆసుపత్రులు 1000 చాలా దేశాల్లో 1000 ఆసుపత్రులు చేసామంటే ఆ డేటా మీద అమెరికా ప్రభుత్వము కొంతవరకు WHO కూడా దాన్ని తీసుకున్నాయని ఒక వార్త మీరు చూసారా? చాలా చిన్న సంస్థ, సపన్ పటేల్ అని భారతీయులు కూడా ఉన్నాడు. దాంట్లో ఒక సైన్స్ ఫిక్షన్ రైటర్ కూడా ఉన్నాడు. ఆ సంస్థ అంటే బిఫోర్ దిస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది యూస్ఫుల్లా కాదా అనేటప్పుడు వాళ్ళ మీద ఆధారపడ్డారు. మళ్ళీ మనం తిరిగి వస్తే భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ వెనకబడి పట్టింది, కార్పొరేట్ వాళ్ళు తీసుకోలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు, కార్పొరేట్ రంగం యొక్క రెస్పాన్స్ ఆర్ నాన్ రెస్పాన్స్? సో ఒకటి ఏంటంటే ఈవెన్ మనం చాలా ప్రైవేటైజ్డ్ యూఎస్ చూసుకుంటే ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ ఇంత బ్యాడ్గా ఉంది అంటే బికాస్ దే హ్యావ్ ఏ 100% ప్రైవేటైజ్డ్ హెల్త్ సిస్టమ్స్. లక్కీగా మనకి ఈ దేశంలో ఇంకా ఒక 10-20% పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఉంది కనుక మనం అట్లీస్ట్ పువర్ మిడిల్ క్లాస్కి సర్వ్ చేయడానికి ఒక ఇది ఉంది. కాకపోతే చాలామంది ఏంటంటే వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అ బెటర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్. అంటే ఒక పాండమిక్ ఉంది, వీళ్ళు దీంట్లో ప్రాఫిట్ కోసం చూడకుండా జనాలకు సేవ చేయడానికి చూస్తారని, కానీ అలా కనిపించట్లేదు. ఆఖరికి నిన్న మొన్న చూస్తే చాలా ప్రైవేట్ డాక్టర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ రాసినాయి అసలుకి మీరు ప్రైస్ క్యాప్ అంటూ పెట్టలేరు హెల్త్ సర్వీసెస్ మీద అని. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో అందరు IMA తమిళనాడు సహా చాలామంది లెటర్ రాశారు. అంటే అర్థం ఏంటి అంటే ఇది బిజినెస్గా మాత్రమే చూస్తాము, ఇది బిజినెస్ మాత్రమే మాకు అని ప్రైవేట్ సెక్టర్ మాటికి స్పష్టం చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం చూస్తే ఈ పేటెంట్స్ ఇట్లాంటివి కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకు డాక్టర్ల దగ్గర PPE కిట్లు లేవు, ఎందుకు మాస్కులు లేవు అంటే వీటి మీద మోనోపల్లి ఉంది పెద్ద పెద్ద సంస్థలకి, వాళ్ళకి ప్రాఫిట్స్ ఏదైతే ఇంపార్టెంట్ అని. అయితే ఒక్కటి యాడ్ చేసేది ఏంటి అంటే 2008 క్రైసిస్లో ద ఓన్లీ సెక్టర్ విచ్ వాస్ ప్రాఫిటబుల్ వాస్ ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ సెక్టర్. సో ఇప్పుడు పాండమిక్లో కూడా మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ సర్వింగ్ వీఆర్ సీయింగ్ దట్ దే ఆర్ జస్ట్ ఎన్కాషింగ్ ఆన్ దర్ ప్రాఫిట్స్. సో అదే కదా నామ్క్లిన్ డిజాస్టర్ క్యాపిటలిజం అని లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా వాడుకలోకి వచ్చాయి. కానీ మొత్తం మీద ఈ మీరు ప్రపంచ వేదికల మీద కూడా ఉంటారు. ఇప్పుడు కూడా మీరు వెబినార్లు అవి జరుపుతున్నట్టుగా ఉన్నారు. ఈ 2-3 మాసాల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కానీ లేకపోతే వివిధ దేశాల్లో ఉన్న మీ ప్లాట్ఫామ్స్ కానీ మీకు వస్తున్న లెసన్స్ ఏంటి, లేకపోతే ఎటువంటి మొదటికి ఇప్పటికీ మీ వ్యూహంలో తేడా ఉందా? ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఒకటి మెయిన్లీ లాక్డౌన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అసలుకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ లాక్డౌన్స్ అనేవి మిడిల్ క్లాస్ పువర్ పీపుల్కి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది. చాలా కంట్రీస్లో వైరస్ కన్నా మాకు లాక్డౌన్ హార్ష్గా ఉంది. ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇతర దేశాలు ఇప్పుడు మనం యుగాండా, కెన్యా ఇట్లా చాలా దేశాలు, ఈవెన్ సౌత్ ఆఫ్రికా చాలా చోట్ల ఆకలి మరణాలు ఎక్కువ ఉన్నాయి దీనికన్నా. సో టీబీ పేషెంట్లు చచ్చిపోతున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకట్లేదు కనుక. ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి కావాల్సిన హెల్త్ సర్వీసెస్ దొరకట్లేదు. సో ఎంటైర్గా అసలుకి ఈ
గ్లోబలీ ఇది ఫెయిల్ అయింది అనేది రికగ్నైజ్ చేయట్లేదు. ఐ మీన్ గ్లోబలీ, ఐ మీన్ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ యునైటెడ్ నేషన్స్ కానీ అప్పుడప్పుడు ఇస్తున్నాయి మీరు వెల్ఫేర్ స్కీమ్స్ పాటించాలి అని, కానీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్. ఇంకా కంట్రీస్ కూడా అసలు పట్టించుకోవట్లేదు. అంటే యూఎస్లో వరకు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువగానే ఇచ్చినట్టున్నారు వాళ్ళ ఎగ్జాక్ట్లీ. క్రైసిస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సోషలిస్ట్ కంట్రీలో చేయాల్సినవన్నీ యూఎస్లో చేస్తున్నట్లున్నారు. సో ఐ మీన్ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏ పాలసీస్ ఫాలో అవ్వాలో వాళ్ళు కూడా. యూరోపియన్ కంట్రీస్ ఆర్ వర్స్ట్ సఫరర్స్? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ కంట్రీస్ కొంచెం తొందరనే అర్థం చేసుకుని వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్లో కానీ ఐర్లాండ్, యూరోపియన్ కంట్రీస్ మనం ఎంత అనుకున్నా అని దే హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ రెగ్యులేషన్ ఆన్ ద ప్రైవేట్ సెక్టర్. వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉండడము, గవర్నమెంట్ చేతులలో ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ ఇంకా స్పెయిన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసేసుకుంది పాండమిక్ మధ్యలో ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి. మనం ఇండియా లాంటి దేశంలో గవర్నమెంట్ చేయకూడదు అని లెటర్లు రాస్తున్నారు చాలామంది. సో యూరోప్ ఇన్ దట్ వే హ్యాస్ గాన్ ఎ బిట్ ఫార్వర్డ్. దే పుట్ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అన్నట్లు. సో వాళ్ళకి ఒకటి, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఏంటి అంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ సో ఆన్ అనేది మనం ఎప్పుడు చెప్తుంటాం. ఇది దానికి ఓకే. అంటే యూకే, ఇటలీ, స్పెయిన్ మూడు దేశాలు తీసుకుంటే యూకే ఏమో హెర్డ్ ఇమ్యూనిటీ అని వాళ్ళు ఏదో దానికి వెళ్ళారు, మొదట సఫర్ అయ్యారు. ఇటలీ ఏమో చాలా అనూహ్యమైన రీతిలో చాలా ఎక్కువ సఫర్ అయింది. స్పెయిన్ ఇప్పుడు హ్యావ్ దే రికవర్డ్? సో ఇప్పుడు దే హ్యావ్ రికవర్డ్. కాకపోతే ఒకటేంటి అంటే ఎందుకు స్పెయిన్, ఇటలీ ఇంత సఫర్ అయినాయి అని. సో పోస్ట్ 2008 crisis, they have gone into an austerity period where they have decreased their public spending. Okay. సో సదర్న్ యూరోప్కి మిగతా రెస్ట్ ఆఫ్ యూరోప్, స్కాండినేవియన్ కంట్రీస్, జర్మనీకి వాళ్ళ ఎకానమీస్లో చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ పబ్లిక్ స్పెండింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో అక్కడుండే యాక్టివిస్ట్ చాలా సంవత్సరాల నుంచి అసలు మా గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచిగా పనిచేయట్లేదు, మీరు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఆస్టరిటీ మెజర్స్ వల్ల మేము ఆల్రెడీ సఫర్ అవుతున్నామంటే దిస్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ అబౌట్ ఆస్టరిటీ ఈజ్ కరెక్ట్. హౌ అబౌట్ సదర్న్ అమెరికా అండ్ ఆఫ్రికా? సో ఆఫ్రికాలో సిచ్యువేషన్ ఏంటి అంటే ద ఎకానమీస్ ఆర్ ఆల్రెడీ కొలాబ్స్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అండ్ దే ఆర్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కూడా చాలా వాటిలో ఉంది. సో ఆఫ్రికన్ కంట్రీస్ అడగడం ఏంటి అంటే గ్లోబల్ కంట్రీస్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పువర్ కంట్రీస్ అని. సో డెట్ రిలీఫ్ ఇవ్వాలి, దాని తర్వాత యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ హెల్త్ వర్కర్స్ కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇచ్చి ఈ క్రైసిస్ని సాల్వ్ చేయాలి అని. అదే కాకుండా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, ఇట్లా డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ హెల్ప్ చేయాలి అని వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారు. ఈవెన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా సిమిలర్. డాక్టర్ గార్గే, ఎవరైంది మీరు ఈ రంగంలో స్వైన్ ఫ్లూ అప్పటి నుంచి కూడా ఉన్నారు, బర్డ్ ఫ్లూ అప్పటి నుంచి, H1N1. ఇప్పుడు మనం భారతదేశానికి తిరిగి వచ్చే ముందు అంతర్జాతీయ రంగంలో ఒక ముఖ్యమైన అంశం చైనాలో ఇది మొదలైంది. చైనా దీనికి కారణములు, దీని మీద చైనాకు అమెరికాకు మధ్యలో ఈ మధ్యనే మీరు WHO వేదిక మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టున్నారు. మీరు హౌ డు యు సీ ది రోల్ అండ్ హ్యాపెనింగ్స్ ఆఫ్ చైనా? సో ఎండ్ ఆఫ్ ద డే చైనా గురించి మనం మాట్లాడినప్పుడు నిన్న మొన్న చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. చైనా అనేది డేటా వన్ వీక్ లేట్గా ఇచ్చింది అని. సో చైనా 2-3 రోజులు డిలేడ్గా ఇచ్చారు, వారం రోజులు డిలేడ్గా ఇచ్చారు, జీనోమ్ సీక్వెన్సెస్ అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ వైరస్ అనేది. సో న్యాచురల్గా ఇదే కంట్రీలో అయినా అవ్వచ్చు. కాకపోతే రెస్పాన్స్ అనేది లేకపోతే ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ బిన్ ట్రాన్స్పరెంట్ టు అన్ ఎక్స్టెంట్. వీ షుడ్ బీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, సార్స్ కానీ దాని తర్వాత H1N1 ఇవన్నీ చూస్తే దేర్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్, ఐ మీన్ వాళ్ళు చేశారు కానీ టైమ్లీగా జరగలేదు అనేది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే సైన్స్కి కూడా దాని లిమిటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం మీరు ల్యాబ్స్లో చూసినా కానీ నోబడీ హ్యాస్ సీన్ దిస్ వైరస్ బిఫోర్ December ప్రాపర్లీ, నాట్ ఈవెన్ ద చైనీస్ దెమ్సెల్వ్. సో చైనాకి ఏమొస్తుంది దీంట్లో నుంచి? వాళ్ళ ఎకానమీ పడిపోవడము, లేకపోతే వాళ్ళ కంట్రీకి ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం, నోబడీ వుడ్ వాంట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
సో కాన్స్పిరసీ థియరీస్కి కూడా ఒక ఎడ్జ్ ఉంటుంది. కాకపోతే యుఎస్ ఆన్ ద హోల్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ ట్రిక్కీ గేమ్. వాళ్ళ ఫెయిల్యూర్ని కవరప్ చేసుకోవడానికి అదిగో దొంగ అన్నట్లు ఇంకా అన్ని చైనా మీద చూపించడం తప్ప. సో ట్రంప్ హ్యాస్ played a smart game, however it has backfired also. I mean, Americans themselves are accepting that the response of American government has been very tepid. సో ప్రతిరోజు ట్విట్టర్లో చైనాని 1-2 సార్లు తిట్టడం తప్ప దానికన్నా వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే there is an investigation, there is going to be a review of what has happened. ఇది యునైటెడ్ నేషన్స్లో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రివ్యూ అంటూ జరుగుతుంది. రివ్యూ జరిగినప్పుడు మనం అది కన్స్ట్రక్టివ్గా తీసుకుని ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకూడదు అనే విధంగా చూడాలి. కానీ విక్టిమ్ బ్లేమింగ్గా ఏ కంట్రీలో అయితే స్టార్ట్ అయిందో అట్లంటే నిపా వైరస్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాని కేరళని బ్లేమ్ చేయాలి. ఒక 2-3 సంవత్సరాల కిందట మడగాస్కర్లో ప్లేగ్ వచ్చింది. 400 క్రితము లేకపోతే 200 క్రితం యూరోప్లో వచ్చే జబ్బు మడగాస్కర్లో 2-3 ఏళ్ళ కిందట వచ్చింది. సో మనం ఏ దేశాల్లో అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తే ఎపిడమిక్స్ వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తాం. అంటే ఇన్ఫ్యాక్ట్ చైనా ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యింటే అప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఒకటేంటి అంటే చైనా లాక్డౌన్ విధించగానే చాలామంది వెస్టర్న్ కంట్రీస్లో రాశారు, ఓ యాజ్ యూజువల్ ద చైనీస్ ఆటోక్రసీ డిక్టేటర్షిప్ అంటూ డిఫరెంట్గా. But once it hit their countries, they immediately imposed the lockdowns without any single word about all these issues. So, in fact, Wuhan-lo gani idantha, it also shows that 10 days-lo వాళ్ళు హాస్పిటల్ తయారు చేయడము ఇట్లాంటివి. ఇట్ షోస్ దట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ లేకపోతే దేర్ నీడ్స్ టు బి ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది. సో ఇది చాలా వైడర్ టాపిక్. వాట్ అబౌట్ దిస్ వ్యాక్సిన్ మీద రకరకాల స్టోరీస్ వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం కూల్ డౌన్ అయినట్టుగా ఉంది, అది ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసింది. యా, వ్యాక్సిన్ అనేది యాక్చువల్లీ చాలా డిఫికల్ట్. ఇట్స్ ఎ బయోటెక్నాలజీ ప్రాసెస్. అది ఫార్మాస్యూటికల్ లాగా జస్ట్ కెమికల్స్ కలిపితే వచ్చేసేది కాదు. అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ తయారు చేయడానికి చాలా హయ్యర్ టెక్నాలజీ కావాలి. సో ఒకటి ఏంటి అంటే మన కేసీఆర్ గారు ఏదో హైదరాబాద్లోనే తయారైపోతుంది అన్నట్లు అలా ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఉత్తి మన వాళ్ళే కాదు, ప్రతి దేశంలో ప్రతి ల్యాబ్ ఉన్న ప్రతి దేశం చెప్పింది మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం, మేము ముందు బయటకు వస్తాం. అయితే దీనివల్ల ఒక అన్నెసెసరీ ప్రెషర్ సైంటిఫిక్ కమ్యూనిటీ మీద పడింది అనేది ఒక అండర్స్టాండింగ్. ఏంటి అంటే ఆర్ వి గివింగ్ ఫాల్స్ హోప్ టు ద వరల్డ్ దట్ ఎ వ్యాక్సిన్ విల్ బీ రెడీ అండ్ వీ హ్యావ్ ఎ మ్యాజిక్ బుల్లెట్ టు సాల్వ్ ద సొల్యూషన్. సో హైలీ అన్ష్యూర్ ఇఫ్ విల్ గెట్ ఎనీ వ్యాక్సిన్ రైట్ నౌ. ఇంకొకటి ఏంటి అంటే ఇది వైరస్ అనేది దాని స్ట్రెయిన్స్ కూడా మారుతుంటాయి. సో దానికి అనుగుణంగా వ్యాక్సిన్స్ కూడా మారుతుండాలి. అదొక విషయం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి ఎట్లా తయారవుతాయి, మన దగ్గర తీసుకున్న స్ఫూటము వాళ్ళు టెస్ట్ చేసి దాని నుంచే తెస్తారు. సో ఏ జనాల నుంచి అయితే మీరు స్ఫూటం తీసుకుని వ్యాక్సిన్ తయారు చేస్తే అది మళ్ళీ వాళ్ళకి అమ్ముతారా లేకపోతే వాళ్ళకి దాని మీద ఆ వ్యాక్సిన్ మీద హక్కు ఉందా లేదా అనేది చూడాలి. సో కొన్ని గవర్నమెంట్ ట్రీటీస్ ఉన్నాయి ఆల్రెడీ. H1N1 అయినప్పుడు ఒక ట్రీటీ ఉంది, వ్యాక్సిన్స్ తయారు చేసినప్పుడు ప్రతి దేశానికి వాళ్ళకి నీడ్ బేస్డ్గా ప్రైవేట్ సెక్టర్ తయారు చేసినా గవర్నమెంట్ చేసినా అని ఇవ్వాలి అని. అంటే మీరు దాని ధర గురించి దాని మీద హక్కుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అవును, పేటెంట్లతో బంధించి ఎక్కువ ధర అదొక్కటే కాకుండా కొన్ని కంట్రీస్ ఆల్రెడీ ప్రీ బై చేస్తాయి అనమాట. అసలు ప్రోడక్ట్ అనేది తయారు అవ్వకముందే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఆర్డర్ చేసుకుంటారు. సో ఇప్పుడు రేపు వ్యాక్సిన్ వచ్చినా కానీ అది నిజంగా అవసరమైన దేశాలకు వస్తుందా లేకపోతే ఏ దేశాల చేతిలో డబ్బులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వెళ్తుందా అనేది. మనం ఇది 2006లో 2007లో చూసాము. ఏవియన్ ఫ్లూ ఉన్నప్పుడు ఇండోనేషియా వాళ్ళ వైరస్ శాంపిల్స్ వేరే దేశాలకు షేర్ చేయడం మానేసింది. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ లేదు దీని వ్యాక్సిన్ తయారవుతే మాకు ఆ వ్యాక్సిన్ దొరుకుతుందని. అప్పుడు పాండమిక్ ఇన్ఫ్లుయెన్జా ప్రిపేర్నెస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఒక బైండింగ్ అగ్రిమెంట్ వచ్చింది. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ ఇఫ్ వీ విల్ గెట్ ద వ్యాక్సిన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్కవర్డ్. ఓకే, గర్గా రిటర్నింగ్ టు ఇండియా,
మన దేశంలో కరోనా వ్యాప్తి వైరస్ గురించి సరైన డేటా అందుబాటులో లేదు. ఇప్పుడు ఈ మరణాలు లేకపోతే పాజిటివ్లు నెగిటివ్లు ఇదంతా కూడా ఈవెన్ యువర్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఈజ్ డినైడ్ యాక్సెస్ టు దట్ అనే ఒక ఒపీనియన్ ఉంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సో మెయిన్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వచ్చిందంటే సారీ ఇంకా ఐఎల్ఐ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్స్ అనే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అనే 2 డేటా సెట్స్ని చూసి వాటిట్లో స్పైక్ వచ్చింది, దానికి ఆ డేటాకి ఇంకా మన పాజిటివ్ కానీ డెత్ నెంబర్కి కొంచెం లింక్ ఉండట్లేదు అనేది స్టార్టింగ్లోనే కొంచెం అర్థమైంది. ఇంకా అదే కాకుండా డిఫరెంట్ స్టేట్స్ కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మేము టెస్టింగ్ చాలా తక్కువగా చేస్తాము అని ఓపెన్గా చెప్పింది. సో చాలా స్టేట్స్ వాళ్ళకు అనుగుణంగా ప్రోటోకాల్స్ మార్చుకోవడము ఇదంతా చేస్తున్నారు. అది వాళ్ళండం ఏంటంటే మాకు అంత హెల్త్ సిస్టమ్ లేదు అసలుకి, మేము అందుకని భయాందోళన తగ్గడానికి టెస్టింగ్ తక్కువ చేస్తున్నాము అంటున్నారు. కానీ అది దట్స్ నాట్ హౌ యూ గో అబౌట్. ఓకే, కానీ అదేం పెద్ద తప్పు కాదు, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా చేయొచ్చు. టు అన్ ఎక్స్టెంట్ మనం ఇండియాలో హౌ మచ్ ఎవర్ వీఆర్ క్రిటికల్, వాళ్ళు టెస్టింగ్ అనేది కొంచెం మటుకు అయితే చేస్తున్నారు. పూర్తిగా అధ్వానంగా అస్సలు చేయట్లేదని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రెంట్స్ ఎన్నికకి వెళ్ళినాక స్పైక్ ఉంటుంది, కేసులు ఇంక్రీజ్ అవుతాయని అందరికి తెలుసు. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే దే కుడ్ హ్యావ్ ట్యాంపర్డ్ విత్ డేటా, బట్ వీఆర్ నాట్ సీయింగ్ సచ్ ఇన్స్టెన్సెస్ యెట్. బట్ దేర్ ఈజ్ ఎ గ్రాస్ ప్రోటోకాల్స్ అనేవి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకుని. 2 ఎక్స్ట్రీమ్స్ మనం తీసుకుంటే ఒక ఎండ్లో కేరళ, ఒక ఎండ్లో ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ బెల్ట్ కనిపిస్తున్నాయి. ఏంటి ఇంత విపరీతమైన వేరియేషన్ ఎలా చూడాలి మనం? ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అనేది వాళ్ళకు ఉంది. సో మనం కేరళలో సో ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు గాంధీ హాస్పిటల్ మాత్రమే కాదు, ఇంటి దగ్గర ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ ఆ చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే మన కేరళలో ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు నడవడం కానీ, ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు నర్సుల భర్తీ చేయడం కానీ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. సో టు అన్ ఎక్స్టెంట్ ద గవర్నమెంట్ దేర్ స్టిల్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద హెల్త్ స్ట్రక్చర్. కానీ గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దెర్ ఆర్ చాలా వెరీ ఫ్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్. అసలు డాక్టర్స్ రిక్రూట్మెంట్ లేకపోవడము, గవర్నమెంట్స్ ఇనఫ్ అటెన్షన్ ఇవ్వకపోవడం, సరే జనాలు ఎట్లయినా ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు నాకు ఎందుకు లేని వదిలేయడము చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇంకా ఈ పర్టికులర్ పాండమిక్ మన గుజరాత్ మోడల్కి కేరళ మోడల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తుంది. సో గుజరాత్ మోడల్ అనేది హైప్ అనేది ఇదివరకు అసలుకి ప్రతి రెండో మాటలో మోడీ గారు గుజరాత్ మోడల్ గురించి చెప్పేవాళ్ళు. కాకపోతే ఈ పాండమిక్ అది ఎంత నిజమో అనేది కూడా చూపించినట్లుంది. అంటే పారాడాక్సికల్గా చాలా వైరుధ్యభరితంగా భారతదేశానికి సంబంధించిన ఇండస్ట్రియల్ రిచెస్ హబ్ ఏదేంటంటే మహారాష్ట్ర, గుజరాత్. మనం మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్స్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ అక్కడి నుంచి వస్తుంది. మనం ఒక అమెరికాలో చూస్తున్న పరిస్థితి లాంటిదే భారతదేశం పరిధిలో మహారాష్ట్ర, గుజరాత్లో చూస్తున్నాం. అండ్ ఒకటి ఏంటంటే ఇట్ ఆల్సో షోస్ అందరూ మైగ్రెంట్ పాపులేషన్. సో మన దేశంలోనే అక్కడనే మనకు ఒక క్లాస్ డివైడ్ కనిపిస్తుంది. సో పువర్ పీపుల్ ఎలా బతుకుతారు, ఎలా తింటారు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళు ఎటువంటి హెల్త్ సర్వీసెస్ వాళ్ళకి ఎట్లాంటివి కావాలి అనేది మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ముంబైలో ఒకటే రూమ్లో 20 మంది ఉంటారు అని గొప్పగా చెప్పుకోవడం, కానీ అసలుకి ఇట్లాంటి దీనమైన పరిస్థితులలో జనాలు వర్కింగ్ క్లాస్ అనేది ఇట్లాంటి వర్కింగ్ కండిషన్స్లో ఉంది అనేది మాత్రం మనం యూజువలీ బాంబే ఈజ్ వెరీ రెసిలియంట్ బికాజ్ ఇట్ అడ్జస్ట్ అంటారు. కానీ ఐ థింక్ వీఆర్ సీయింగ్ హౌ ద వర్కింగ్ క్లాస్ హ్యాస్ దేర్ లివింగ్ కండిషన్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఎలా చూస్తారు కరోనా వ్యాప్తి ఈ సమస్య? ప్రజలు ఎలా చూడాలి, ప్రభుత్వం ఏం చేయాలి బ్రీఫ్గా? సో ఒకటి అంటే చాలా విపరీతంగా వ్యాపిస్తుందనే ఒక ఆందోళన ఒకవైపు, ఏం కాదనే ఒక 3 నెలల క్రితం మనం పోస్ట్ కోవిడ్ వరల్డ్, పోస్ట్ కోవిడ్ స్టేట్ అని మాట్లాడేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఎవరు ఆ వర్డ్ యాక్చువల్లీ యూజ్ చేయట్లేదు, పోస్ట్ కోవిడ్ అనేది. సో దేర్ విల్ బి కోవిడ్ అండ్ వీ విల్ సర్వైవ్ అలాంగ్ విత్ ఇట్ అని.
సో ఒకటి ఏంటంటే మనం H1 యాక్సెప్టెడ్ గోస్ట్ కోవిడ్. దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ కోవిడ్ విల్ బీ హియర్ అమాంగ్స్ట్ అస్. అయితే ఒకటి ఏంటి అంటే H1N1 అనేది కూడా ఇట్లాంటి వైరసే, అది చాలా మధ్యలో అది ఫేక్ ఫాల్స్ పాండమిక్గా రిలీజ్ అయినా కానీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చూస్తే ప్రతి సంవత్సరం ఇండియాలో ఒక 1000-2000 మంది చనిపోతుండే వాళ్ళు. సో H1N1 లాగా ఈ జబ్బు కూడా ఉంటుంది. ఈ జబ్బు కంటిన్యూ అవుతుంది, డెఫినెట్గా పూర్తిగా పోతుంది అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఇట్ సర్వీసెస్ రెడీ. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఫీవర్ ఉంది, సో ఇట్లాంటి కేసెస్ని ఇమీడియట్గా గవర్నమెంట్ క్విక్గా రికగ్నైజ్ చేసే పద్ధతులు వాళ్ళు చేసుకోవాలి. సో దీనికి డెఫినెట్లీ దే హ్యావ్ టు ఇమీడియట్లీ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద హెల్త్ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్. దాని తర్వాత ఒకటి ఏంటంటే మనం ఓన్లీ H1N1 పట్టించుకుంటాము, మిగతా డిసీజెస్ మిగతా జబ్బులన్నీ వదిలేస్తాము. టీబీ పేషెంట్లను చూడము, ప్రెగ్నెంట్ ఉమెన్ని చూడము, ఎయిడ్స్ పేషెంట్స్ని చూడము అన్న పరిస్థితి నుంచి మనం వెనక్కి వెళ్ళాలి. సో నౌ వీఆర్ బ్యాక్, అన్ని ఓపీడీలు నడుస్తున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయి. సో ప్రతి సంవత్సరము ఇండియాలో ప్రతిరోజు ఆల్మోస్ట్ 1000 మంది టీబీతో చచ్చిపోతారు. ప్రతిరోజు రోజుకి 1000 మంది చచ్చిపోతారు. రోజుకి 1000 మంది చచ్చిపోతారు. ఇది ఇండియా గ్లోబల్ షేమ్ యాక్చువల్లీ. ఇండియా ట్యూబర్క్లోసిస్లో ఆల్మోస్ట్ 3-3.5 లక్షల మంది చచ్చిపోతారు. సో మనం ఉత్తి H1N1 పట్టించుకుంటామా, లేకపోతే జనరల్గా మన ఓవరాల్ లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మన హెల్త్ సర్వీసెస్ మాత్రం రెడీగా అప్ టు ద మార్క్ ఉంచుకుంటే కొంచెం మోడరేట్ టు సివియర్ కేసెస్ని యాజ్ సూన్ యాజ్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని క్వారంటైన్ చేయడం కానీ ఇట్లాంటివి ఫాలో అవుతే we will continue as it is. ఇప్పుడు ఈ విషయంలో పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ మీ ప్రణాళిక, దేశంలో కూడా ఈ జనస్వాస్థ్య అభియాన్ ఇది ఎలా ఉంది మీకు? వాట్ ఈస్ యువర్ మెయిన్ ఎజెండా? సో మా మెయిన్ ఎజెండా ఇప్పుడు మేము చాలా ఏళ్ళ నుంచి ఒకటే చెప్తుండే వాళ్ళం, బడ్జెట్ పెంచాలి హెల్త్ సర్వీసెస్ కోసం. అయితే ఈ బడ్జెట్ అనేది ప్రైవేట్ రంగంకి కాదు, ప్రభుత్వ రంగంలోకి వెళ్ళాలి. మన ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళని భర్తీ చేయాలి మందులను. సో దీనికి ఇదే మళ్ళీ చెప్పాల్సి వచ్చేటట్లు, దీని మీద ఎక్కువ మళ్ళీ పనిచేయాల్సి వచ్చేటట్లు. కాకపోతే కొన్ని ఇష్యూస్ కొత్తవి ఏంటి అంటే ఈ డాక్టర్లు, నర్సులు వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ మీద కూడా పనిచేయాల్సి వస్తుంది. దాని తర్వాత పేటెంట్స్, ప్రైవేట్ రంగము వాళ్ళు కూడా ప్రైవేట్ విక్టిమ్స్ లాగా తయారైనట్టు. అవును, ఇది హోల్ సిచ్యువేషన్లో అసలు హెల్త్ వర్కర్స్ అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు వీళ్ళ పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉన్నాయి. సో వాళ్ళు దే ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద చైన్ అన్నట్లు ఉంది. సో వీళ్ళ ఇష్యూస్ రేజ్ చేయడము, దాని తర్వాత ఇష్యూస్ ఆఫ్ పేటెంట్, ట్రేడ్. ఎందుకంటే మనం 15 ఏళ్ళు అవుతుంది మన దేశంలో పేటెంట్ మందుల మీద వీటన్నిటి మీద ప్రోడక్ట్ పేటెంట్ మొదలై 2005లో ఇండియా WTO అమెండ్మెంట్స్ యాక్సెప్ట్ చేసింది. సో 15 ఏళ్ళ తర్వాత ఈజ్ దిస్ సిచ్యువేషన్ ఎ రివ్యూ ఆఫ్ ద వే వీ డూ అవర్ ట్రేడ్, వీ లుక్ అట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది డెఫినెట్లీ చూడాల్సిన అవసరం. సో ఇమీడియట్గా ఎక్కువ మంది వలస కార్మికుల గురించి, ఫుడ్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఇలాంటి వాటి గురించి మాట్లాడారు. హెల్త్తో అపార్ట్ ఈ రెండు కలిస్తేనే పూర్తి భద్రత అని చెప్పి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాకపోయినా పోస్ట్ లాక్డౌన్ ఆల్మోస్ట్ కదా. సో ఇప్పుడు వెళ్ళిన గ్రామాలకు వెళ్ళిన వాళ్ళని, సో గ్రామాల్లో చాలా రోజీ పిక్చర్ కానీ అక్కడ మన తెలుగు సినిమాల్లో చూపించినట్లేమి ఉండదు కనుక, సో ప్రభుత్వం ఆల్రెడీ ICDS ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఏ పిల్లలైతే మాల్న్యూట్రిషన్ ఉందో ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి అంగన్వాడీ సెక్టర్కి గవర్నమెంట్ నిధులు తగ్గించింది. సో వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ వీఆర్ సెండింగ్ దెమ్ టు బ్యాక్ టు ద రూరల్ ఏరియాస్. అసలు పంచాయతీ సిస్టమ్ అనేది ఇట్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. నో మోర్ దస్ పంచాయతీ రాజ్ హ్యావ్ ఎనీ పవర్ ఆర్ మనీ విత్ ఇట్. దెర్ ఇస్ నో డీసెంట్రలైజేషన్ ఇన్ దిస్ కంట్రీ. అసలు విలేజ్లో పిల్లలకు కూడా న్యూట్రిషన్ లేని పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో మన PDS సిస్టము, దాని తర్వాత మన హెల్త్ సిస్టము, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే వెల్ఫేర్గా చూస్తే ఈ అన్ఎంప్లాయిడ్ అయిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది కూడా
మీరు అన్నట్లు అమెరికాలో వెంటనే లాక్డౌన్ బిగిన్ అవ్వగానే ప్రతి వారం అన్ఎంప్లాయ్ అయిన వాళ్ళందరికీ ఏదో ఒక మనీ ఇచ్చారు. సో ఒకటేంటి అంటే మనం ఎంఎన్ఆర్ఈజిఎస్ గురించి మాట్లాడతాం. ఎంఎన్ఆర్ఈజిఎస్లో అందరికీ డబ్బులు ఇవ్వాలని. ఒకవేళ పని లేకపోతే ఎట్లా, లేకపోతే పని చేసే అవకాశం లేకపోతే ఎట్లా అనేది కూడా మనం కొంచెం పట్టించుకోవాలి. సో అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా మనం ఇవ్వగలుగుతామా, సో ఇట్లాంటి వాటిట్లో కూడా చూసుకోవాలి. ఓకే, తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద సైంటిఫిక్ కమ్యూనిటీ, అలాగే మీ ప్రజా వైద్య రంగం, ఇంకోటేమో మీడియాలో కూడా దీని మీద చాలా అంత నిరాధారమైన చర్చలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయనే ఒక ఒపీనియన్ ఉంది. టు కంక్లూడ్, హౌ ఇన్ఫార్మ్డ్ ఈజ్ ది డిబేట్ ఆన్ సో హౌ ఇన్ఫార్మ్డ్ ఈజ్ ద డిబేట్ అనేదానికి ఐ మీన్ ఈవెన్ దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్ టు ఇట్. one end of the element is that everything is a Chinese conspiracy అనేది ఒకటి. రెండోది ఇంకొక సైడ్ ఆఫ్ వెరీ రాడికల్ కాన్స్పిరసీ ఇస్ దట్ దిస్ ఈజ్ ఆల్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ క్రియేటెడ్ కాన్స్పిరసీ. సో ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రెండిటికి కాన్స్పిరసీ థియరీస్ మధ్యలో మనం సైన్స్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, ట్రంప్ ఏమో నేను హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడేశాను, మీరందరు కూడా వాడుకోండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఫాలో వాట్ ఈస్ సైంటిఫిక్. దీనికి మనకు WHO కానీ కొన్ని సంస్థలతో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే గ్లోబలీ దీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు బ్రింగ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అండ్ సైంటిఫిక్ అడ్వైజరీస్ టు ద కంట్రీ. సో అంటే మీరు WHO అన్నారు కాబట్టి మీరు చాలాసార్లు జెనీవాకు లేకపోతే ఈ వివిధ దేశాల్లో సెమినార్లు వీటికి వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడు WHO మీద కూడా ట్రంప్ దాడి చేశారు, ఈవెన్ తెగతెంపులు అన్నట్టు మాట్లాడారు. WHO ఈ క్రైసిస్ నుంచి ఎమర్జ్ అయిందని బయటపడిందని భావించవచ్చు. టు అన్ ఎక్స్టెంట్ బయటపడింది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఇనిషియేటివ్స్కి జర్మనీ, ఫ్రాన్స్, చైనా మనం స్టార్టింగ్లో WHO అంటే వుహాన్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక పోస్టర్ వచ్చేది కొన్ని రోజులు జోక్గా. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీబడి రియలైజెస్ దట్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ఎ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ టు డీల్ విత్ దిస్ పాండమిక్. ఉత్తి ఏ కంట్రీ వాళ్ళంతకు వాళ్ళు సపరేట్గా చేసే పరిస్థితి లేదు. ఇది అందరు కోఆర్డినేట్గా చేయాలి, యునైటెడ్ నేషన్స్ సిస్టంలోనే చేయాలి. కనుక ఇట్స్ ద మోస్ట్ యూస్ఫుల్ సిస్టమ్ దట్ వీ హ్యావ్, వేర్ ఎ పువర్ కంట్రీ అండ్ ఎ రిచ్ కంట్రీ బోత్ హ్యావ్ ద సేమ్ రైట్స్. సో దెర్ ఈజ్ ఇంపార్టెన్స్. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది ఇట్లాంటిది చాలాసార్లు చేసింది. ఓకే, సో మనం ఒక 2 సంవత్సరాల కింద పాలస్తీన్ ఇష్యూ వచ్చినప్పుడు నిక్కీ హేలీ UN సెక్యూరిటీ కౌన్సిల్లో మీ ఫండ్స్ తగ్గిస్తాము అని ఓపెన్గా చెప్పి, సో ఏ ఆర్గనైజేషన్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయదో దాంట్లో నుంచి వాళ్ళు పుల్ అవుట్ చేయడం కానీ ఫండ్స్ తగ్గియడం కానీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇది WHO కూడా ఏం కొత్త కాదు. 1980s బ్రెస్ట్ ఫీడింగ్